జగన్మోహన్ రెడ్డి ఎంతో అట్టహాసంగా సిద్ధం అంటూ ప్రభుత్వ ధనంతో సభలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడు అంటారు? దేనికి సిద్ధం అనుకోవాలంటారు? జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు. ఆ సిద్ధమే అతని ఇంటికి పంపించబోతుందని చెప్పి అతనికి అర్థం కావట్లేదు. అతని చుట్టూ పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని వాళ్ళు చెప్తున్న మాటలు నమ్ముతూ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలుసుకోలేని మూర్ఖుడు ఈ జగన్మోహన్ రెడ్డి. రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించుకున్న చందంగా ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి. తాడేపల్లి కొంపలో ఏం జరుగుతుందో తెలియకుండా ఆడ కూర్చుంటాడు. కూర్చొని ఈ సజ్జలాని ఆ చుట్టూ ఉండే వాళ్ళని ఏం జరుగుతుందని అడుగుతాడు. వాళ్ళన్నీ అబద్ధాలు నిరుదీస్తే చెప్పేది. ఈరోజు నువ్వు సిద్ధం అంటున్నావు, మేము కూడా సిద్ధం, సంసిద్ధం, ఎన్ని ఆన్సర్స్ ఉన్నాయి అన్నీ ఇస్తున్నావు నీకు. ఎందుకంటే ఎప్పుడు వస్తావు నువ్వు అని చెప్పి దాదాపు 4 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నావు నీకోసం, ఎన్నికల కోసం. ఎప్పుడు వస్తుందా నీకు సమాధానం చెబుదాం, ఓటు రూపంలో నీకు ఆన్సర్ ఇద్దామని చెప్పి ప్రజలు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నవాళ్ళు కానీ ఆంధ్ర రాష్ట్రంలో లేనోళ్ళు కూడా నీకోసం సిద్ధంగా ఉన్నారు. నీ రిజల్ట్ చూడాలి, కళ్ళతో చూడాలి, చెవులతో వినాలి. నేను విన్నాను అని ప్రతి ఒక్క ఓటరు వినాలనుకుంటున్నారు. ఏమని? నువ్వు ఓడిపోయావని. కాబట్టి నువ్వు సిద్ధంగా ఉన్నావు కదా, మేము సిద్ధంగానే ఉన్నాం. రా, నీకు దమ్ముంటే కదిలిరా, బాబుగారు పిలిచినట్టు రా. నిన్ను పంపించడానికి, ఇంటికి పంపించడానికో జైలుకి పంపించడానికో ప్రజలతో కలిసి ప్రతిపక్షాలు అందరం సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం అంటూ బ్యానర్లు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న సభలు, సిద్ధం సభలు కానీ దానికి ప్రభుత్వ ధనాన్ని వాటాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదేది దేనికైనా అనర్హం అన్నట్టు ప్రతి పని కూడా దుర్వినియోగమే జరుగుతుంది ఈ రాష్ట్రంలో. మీరు చూసుకుంటే మరి ఈ రోజున ప్రభుత్వ పథకాల గురించి ప్రజల్లో చైతన్యం కలిగించే హోర్డింగ్స్ చేయడం తప్పు కాదండి. కానీ సిద్ధం ఏంటి? ఒక రాజు కొండ మీద కూర్చుని ప్రజలు అందరూ అతనికి భోజనం తినిపిస్తున్నట్టు ఫ్లెక్సీలు ఏంటి? ఒక దానికైనా అర్థం ఉందా? నీ కుళ్ళు కుతంత్రపు చేష్టలు, నీ శాడిజం చేష్టలు తప్ప ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం. ఈరోజు నువ్వు చేస్తున్న ప్రతి హోర్డింగ్ రూపాయి నష్టపరుస్తుంది. పేదవాడు తినక నువ్వు వేసిన ఎదవ పన్నులు, చెత్త పన్నులు, మరి లిక్కర్కి అన్నిటికీ నువ్వు ఎక్స్ట్రా వేసిన డబ్బులన్నీ కడితే వాటిని నువ్వు ఆ రకంగా దుర్వినియోగం, ప్రజల రక్తంతో నువ్వు బతుకుతున్నావు, నీ ప్రభుత్వం బతుకుతుంది. కాబట్టి వీటన్నిటికీ కూడా రేపు ప్రభుత్వం మారి టీడీపీ జనసేన ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రతి దానికి లెక్క చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇస్తున్న సలహాదారులకు కూడా ఇది వర్తిస్తుంది. ప్రతి ఒక్కళ్ళను కూడా మిమ్మల్ని జైల్లో కూర్చోబెట్టి మరి పూర్వకాలం మరి ఖైదీలకు ఎలాంటి శిక్షలు ఉంటాయి అలాంటి కొత్త జీవోలు తెస్తాం మేము కూడా. జగన్మోహన్ రెడ్డి చేత మరి రోకల్లో మరి పిండి రుబ్బిచ్చి ఆ పిండి అమ్మి వచ్చిన డబ్బులతో నువ్వు దుర్వినియోగం చేసిన ప్రతి రూపాయి కూడా కట్టిస్తాం, నీ సలహాదారులతో కక్కిస్తాం, వాళ్ళ చేత కూడా జైల్లో పిండి రుబ్బిస్తాం అని చెప్పి మరి మీరందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా పరిపాలన సక్రమంగా చేయాల్సిన మీరు ఈ రకంగా మరి సిద్ధం ఏంటో, మరి ఎందుకు మీరు ఇలా ప్రవర్తిస్తున్నారో ఆ సిద్ధానికి అర్థం మీకు అర్థం అవుతుందో లేదో, మేము సిద్ధంగా ఉన్నారా నాయనా అని చెప్పి చెబుతున్నాం. మీరు రండి, మిమ్మల్ని జైలుకి పంపించి మీ దగ్గర నుంచి ప్రతి రూపాయి వసూలు చేయడానికి ప్రజలు, ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఇప్పటికైనా నీ తీరు మార్చుకో, లేదంటే మటుకు ఆ దుర్వినియోగం చేసిన దానికి ఎందుకు చేశానా అని చెప్పి నీకు 100 కోట్లు ఉన్నా కూడా అవన్నీ కూడా వర్తించకుండా సీజ్ చేసి మరి నీ బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేసి కేవలం నీ చేత పిండి రుబ్బిచ్చి ఆ పిండి అమ్మిన దాంతో వచ్చే డబ్బులతో జైల్లోంచి నీకు ప్రతి రూపాయిని కక్కిస్తాం ప్రజాధనాన్ని. మరీ ముఖ్యంగా చూస్తే కనుక సలహాదారులకు 680 కోట్లు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ప్రతి ఒక్క చెత్త నాకుడుకుని తీసుకొచ్చి సలహాదారులుగా నియమించిన ఒకే ఒక్క ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఎవడైనా ఏమైనా సలహాలు ఇస్తాడా జగన్మోహన్ రెడ్డికి? ఇస్తే వాడిని బాత్రూంలో పడుకోబెడతాడు జగన్మోహన్ రెడ్డి. మనం నమ్మొచ్చు అవన్నీ? ఎందుకండి అబద్ధాలు చెబుతారు, ఎందుకు మోసం చేస్తారు? కేవలం ఏంటంటే కమ్యూనిటీ పరమైన రాజకీయం నడపడం కోసం ప్రతి కమ్యూనిటీ నుంచి ఒకడిని వేసుకొని వాడికి సలహాదారుడు అని చెప్పి ఒక పేరు కోసం బోర్డు తగిలిచ్చి ఒక కారు, గన్మ్యాను, మరి జీతాలు లక్షలు దారబోసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి వీళ్ళు సలహాలు ఇస్తున్నట్టు ఆయన పాటిస్తున్నట్టు నటన. జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా ఎవడి మాట అయినా వింటాడా? తల్లి చెల్లే చెప్తున్నారు ఒక పక్కన,
వాడు ఒక మూర్ఖుడు, శాడిస్టు, సైకో, మమ్మల్ని చంపుతాడని చెప్పి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తెలంగాణలో కంప్లైంట్ పెట్టుకున్నారు చెల్లెళ్ళు. అంటే వీడు అక్కడి సలహా పాటించాడు అని చెబుతుంది ఏకంగా ఆయన చెల్లి గారు. కాబట్టి ఒకటి మనం గమనించాలి, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దుర్వినియోగంలో భాగమే ఈ 600 పైచిలుకు కోట్లని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు. మరి ఈ సలహాదారులు ఏం సలహాలు ఇవ్వరు, వీళ్ళు కేవలం ఏంటంటే ఎంజాయ్ చేస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డితో పాటు. కాబట్టి రేపు పొద్దున వీటన్నిటికి కూడా లెక్కలు తేలాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు ఎవరెవరైతే సలహాదారులుగా ఏమేమి పనులు చేశారో కూడా ప్రతి ఫైల్ బయటికి తీసి మరి జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఇచ్చిన సలహాలు ఏం పాటించాడో కూడా ప్రతిదీ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తారు. కాబట్టి సలహాదారులకు ఒకటే సలహా ఇస్తున్నా, మీకు ఏదైనా జైలుకి వెళ్ళకూడదు అనేది ఏమైనా ఉంటే అర్జెంటుగా రాజీనామా చేసి మీరు ఆ పార్టీలోంచి పక్కనకి వెళ్ళి మీరు ఏదైతే డబ్బును దుర్వినియోగం చేశారో తిరిగి ప్రజలకు చెల్లిస్తే కనీసం మీరు క్షమాభిక్ష కూడా పెట్టే అవకాశం ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. మీ బిడ్డ మీకోసం ఈ 57 నెలల్లో 124 సార్లు బటన్ నొక్కాడు. రేపు ఎలక్షన్లో మీ బిడ్డ కోసం మీరు 2 సార్లు బటన్ నొక్కండి అంటూ జనాల్ని బెదిరిస్తున్నాడు అనుకోవచ్చు అంటారా, జనాల్ని బతిమలాడుతున్నాడు అనుకోవచ్చు అంటారా ఈ విషయంలో? జగన్మోహన్ రెడ్డి మరి ముందు ఎవరి బిడ్డ అనేది తెలుసుకోవాలి ఆయనే. ఎందుకంటే షర్మిల అయితే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అంటుంది, జగన్ ఏమో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల బిడ్డలు అంటున్నాడు. అదంతా బొటకం అని చెప్పి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు తేల్చేశారు. ఎందుకంటే మైనార్టీలని కుటుంబాలను చంపేశారు, బీసీలని నడి రోడ్డు మీద పీకలు కోశారు, ఎస్సీలని మరి డోర్ డెలివరీ చేశారు చంపి, ఎస్టీలను అయితే మన్యం దోచుకొని అక్కడ మొత్తం ఉన్న సహజ సంపదని దోచేసి మరి స్మగ్లింగ్ చేసుకున్నారు. ప్రతి ఒక్కళ్ళని నాశనం చేశారు, ఎవరిని వదిలిపెట్టలేదు. కాబట్టి నువ్వైతే మా బిడ్డవి కాదయ్యా, నువ్వు క్యాన్సర్ గడ్డవి మా పాలిట అంటున్నారు ప్రజలు. కానీ నువ్వు వీళ్ళ కోసం బటన్ నొక్కావని నటించిన నటనని వీళ్ళెవరూ నమ్మలేదు. నువ్వు నొక్కింది అబద్ధం, ప్రజలు నొక్కబోయేది నిజం. 2 సార్లు అడిగావు కదా, అవకాశం ఉంటే ఒక్కొక్కళ్ళు 2 సార్లు నొక్కడానికి 2 సార్లు నొక్కడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. నీకోసం క్రైమ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కేవలం నీకోసం ఓటేయడానికి. అంటే నిన్ను గెలిపించడానికి అనుకునేవు జగన్మోహన్ రెడ్డి, నిన్ను గెలిపించడానికి కాదు, నిన్ను ఓడించడానికి ఒరిజినల్ ఓటు ఒకసారి, మళ్ళా ఆ చెరుపుకొని ఏలుమెద్ది దొంగ ఓటు కూడా ఒకసారి వేయడానికి ప్రజలు కూడా, నువ్వు క్రిమినల్వే కదా, నీకోసం చేసే పని క్రిమినల్ పని చేయడానికి వాళ్ళు రెడీ అయిపోయారు. ఎందుకంటే దొంగని దొంగ దెబ్బ తీయాలని. కాబట్టి ఒక్కొక్కళ్ళు 2 సార్లు ఓట్లు వేయడానికి, దొంగ ఓటు వేయడానికి కూడా పబ్లిక్ డిసైడ్ అయ్యారు. నువ్వు అడిగావు కదా 2 ఓట్లు, 4 ఓట్లు ఇస్తారు పో. నీకు చెబుతున్నా, నిన్ను ఇంటికి పంపించడానికి ప్రజలు ఎంత పెద్ద నేరం చేయడానికి కూడా వెనకాడరు. ఎందుకంటే వాళ్ళ పాలిట శాపం నువ్వు. మరొకసారి నువ్వు వచ్చావంటే ఈ రాష్ట్రం నుంచి ఏమున్నదక్కో అని వెళ్ళిపోవటం అందరూ మోటామొల్లి సర్దుకొని. అందుకని దీని బదులు ఒక్కడిని పంపిస్తే 5 కోట్ల మంది హాయిగా నిద్రపోతారు. కాబట్టి నిన్ను ఖచ్చితంగా తలా 4 ఓట్లు వేసి జైలుకి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతే కాళ్ళు పట్టుకొని బతిమలాడి తెచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు, సిగ్గు లేదా అంటూ కొడాలి నాని చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? కొడాలి నాని ఏరా, నోటికి హద్దు పద్దు లేదు. అన్నగారి కుటుంబాన్ని, నీకు సీట్ ఇచ్చిన చంద్రబాబు గారిని విమర్శించినందుకే ఆ నోటికి క్యాన్సర్ వచ్చింది. నీకు చెప్తున్నాం ఒకటే గుర్తుపెట్టుకో, బాలయ్య బాబు చాలా మంచోడు కాబట్టి మళ్ళా నీ కరెంట్ షాక్ పెట్టుకోమని అమెరికన్ ఇండో క్యాన్సర్ హాస్పిటల్లో తిరుగుతున్నా కూడా జాలి తెలిసి నిన్నేం అనట్లా. కానీ లోకేష్ బాబు అంత మంచోడు కాదు రే, ఎదురుపడమాకు పొరపాటును కూడా, కొడితే పళ్ళు గిళ్ళు రాలిపోతాయి నీకు. ఏం మాట్లాడుతున్నావు? పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని ఎట్లా పడితే అలా మాట్లాడితే నీకు జగన్మోహన్ రెడ్డి అగ్రతాంబూలమో ఇస్తాడనుకుంటున్నావేమో. ఆయనతో పాటు నువ్వు కూడా రేపు జైల్లో ఉండేవాళ్ళలో ఒకటివి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు టికెట్ల విషయం కానీ, పొత్తు విషయం కానీ చాలా ఆలోచించి ఆచితూచి అడుగులు వేసి మీలాంటి లుచ్చాగాళ్ళు మళ్ళీ అసెంబ్లీలోకి రాకుండా మీ బాస్తో సహా, జగన్మోహన్ రెడ్డితో సహా 175 నియోజకవర్గాలు ఎలా ఓడించాలని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఆచితూచి అడుగులేస్తుంటే నీకు కింద గజగజలాడి మీ బాస్కి ఏమో ప్యాంట్లో ఉచ్చపడి మీరిద్దరు కలిసి ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వండి. జనాలు పిచ్చోళ్ళేం కాదు, మీ స్టేట్మెంట్లు ఎవడు నమ్మడు.
మీలాంటి ఎదవలకి గుట్కా గాండూలకి అసలైతే స్థానం లేదు సమాజంలో. ఒకటైతే నిజం, టోటల్గా తెలుగుదేశం కార్యకర్తలు రిజల్ట్ వచ్చిన రోజు సాయంత్రం వరకు ఆలోచిస్తారు. బహుశా జనసేన వాళ్ళైతే మధ్యాహ్నం నుంచే గుట్కా గాండి ఆడున్నాడని చెప్పి తిరుగుతూ ఉంటారు. కాబట్టి అర్జెంటుగా డొక్కులారి ఏదైనా ఇంటి దగ్గర వెనకాల దొడ్లో పెట్టుకో, రిజల్ట్ వస్తుంటే వెనక నుంచి వెనక పారిపోదు. కానీ నా కొడక, చెత్త నా కొడక, నోటికి క్యాన్సర్ వచ్చింది కదా, ఇంకా నోరు పడిపోయేదాకా కూడా నా పేరు ముఖేష్, బహుశా ఇక నేను మాట్లాడలేను అనే స్థితికి వస్తావు నా కొడక. నిన్ను కూడా సినిమా యాడ్లో వేపిస్తాం, టీడీపీ గవర్నమెంట్ జనసేన గవర్నమెంట్లో. ముఖేష్ని తీసేస్తాం, పాపం అతనికి వచ్చే ఇన్కమ్ పోతుంది నీ వల్ల, చెత్త నా కొడక. ఆ యాడ్ సినిమా హాళ్ళలో నిన్ను వేపిస్తా, ముఖేష్ యాడ్. నా పేరు కొడాలి నాని, నేను పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని తిట్టినందుకు నాకు నోటి క్యాన్సర్ వచ్చి బహుశా నేను మాట్లాడలేనని లాస్ట్ డైలాగ్ చెప్పిస్తా నా కొడక. అదుపులో ఉండి చెత్త నా కొడక, గుట్కా గాండు నా కొడక.